Anjali garu on the screen, madam. Heartily welcome to you, madam. Thank you, madam. Thank you for inviting me. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. హ్యాపీ మార్నింగ్. ఈరోజు సండే అండ్ తక్కువ పీపుల్ ఉన్నారు. సండే రోజు ఎక్కువ మందిని ఇన్వైట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఈ రోజే కదా వాళ్ళకి ఫ్రీ టైం ఉంటుంది. కొంచెం మనము అవేర్నెస్ కూడా పెంచిన వాళ్ళం అవుతాము. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి లివర్ అండి. లివర్ గురించి చాలా వరకు చాలా మిత్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. తెలిసిన వాళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారు. లివర్ ని చాలా మంది అసలు పట్టించుకోరు. ఇన్ ద సెన్స్ అంటే బాడీలో హార్ట్ డిసీజెస్ గురించి, లేదంటే కిడ్నీ లో స్టోన్స్ ఉన్నాయి, వీటి టాపిక్ ఎక్కువ ఉంటుంది. కానీ లివర్ గురించి ఎట్లా ఉంటుంది అసలు ఏంటి అనేది మనం ఈరోజు వెల్నెస్ టాక్ లో నేర్చుకుందాం అండి. ఇది వెల్నెస్ టాక్ ఒక్కటే. మేమెవరం కూడా ఇక్కడ డాక్టర్స్ కానీ మెడికల్ ప్రాక్టీషనర్స్ కానీ లేరు. డిస్క్లైమర్ ఇది. రిజల్ట్ కూడా వారి వారి పర్సనల్ రిజల్ట్ అండి. నేను కూడా మీలాగే కమ్యూనిటీకి వచ్చాను, పాండమిక్ టైంలో వచ్చాను, మంచి రిజల్ట్ తీసుకున్నాను. ఎట్ ద సేమ్ టైం నాకున్న థైరాయిడ్ ఇష్యూ నుంచి చాలా మటుకు రెడ్యూస్ చేసుకున్నానండి. హై డోసేజ్ వాడేదాన్ని, మంచిగా రెడ్యూస్ అయింది. స్కిన్ ప్రాబ్లం నుంచి కూడా బయటపడ్డాను. నా రిజల్ట్ నేను ఒకరోజు మీకు బ్రీఫ్ గా షేర్ చేస్తాను. ఈరోజు టాపిక్ వచ్చేసి లివర్ కదా. లివర్ అనేది చాలా అంటే అన్నిటికన్నా బ్రెయిన్ కన్నా కూడా, అంటే మన బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ కన్నా లివర్ అనేది పెద్ద ఆర్గాన్. బాడీ టోటల్ బాడీలో బ్రెయిన్, గుండె వీటన్నిటితో పోల్చుకుంటే జనరల్ గా 1.5 kg బరువు ఉంటుంది. లివర్ అనేది ఎవరికైనా కూడా 1.5 kg బరువు ఉంటుంది. అందులో మొత్తం కూడా బ్లడ్ క్యాపిలరీస్, టోటల్ బాడీ అంతా కూడా మజిల్ తోటి నిర్మితం కదా. ఈ కండరాలే కలిసి సెల్స్ అన్ని కలిసి బ్లడ్ అంతా కుమ్ముకున్నట్టుగా ఉంటుంది. ఇది టోటల్ లివర్ అంతా కూడా 96% వాటర్ తో నిండి ఉంటుందండి. ఎక్కువ వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. టోటల్ సెల్స్ అంతా కూడా బ్లడ్ క్యాపిలరీసే ఉంటాయి. ఓకేనా. రీబిల్డ్ చేసుకునే ఒకటే ఆర్గాన్ ఏదైతే ఉందో అది లివర్. అంటే మన బాడీలో అన్ని ఆర్గాన్స్ ఒకవేళ కట్ అయినా లేదంటే ఏదైనా డ్యామేజ్ అయినా కూడా మనకి రీజనరేషన్ అనేది జరగదు. బట్ లివర్ అనేది మటుకు రీజనరేషన్ జరుగుతుంది. కొంచెం కట్ అయినా లేదంటే ఏదైనా డ్యామేజ్ అయ్యి సర్జరీ ద్వారా తీసేసిన, ఓకేనా, 75% వరకు కూడా లివర్ డ్యామేజ్ అయిన దాన్ని కట్ చేస్తే అక్కడి నుంచి లివర్ అనేది కొత్తగా పునరుత్పత్తి చెందుతుంది అనేది డాక్టర్స్ చెప్పేది. ఇది నిజం కూడా. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఓకేనా. ఈ లివర్ లేకుండా మనం బతకగలమా అంటే బతకలేమండి. అసలు ఆర్టిఫిషియల్ సిస్టమ్ పెట్టుకోవచ్చు, కానీ అంత టోటల్ ఆర్టిఫిషియల్ సిస్టమ్ అయితే ఇప్పుడు గుండెకి మనకి పక్కన పేస్ మేకర్ పెడతారు కదా, గుండె కొట్టుకోవడానికి పేస్ మేకర్స్, అలా పేస్ మేకర్ లాగా పెట్టడానికి లేదు లివర్ ని. ఓకేనా. డ్యామేజ్ అయిన పార్ట్ తీసేస్తే లివర్ అనేది మళ్ళీ రీజనరేట్ అవుతుంది, ఉత్పత్తి జరుగుతుంది అనమాట. మళ్ళీ ఒరిజినల్ స్టేజ్ లోకి వెళ్తుంది. అది ఎక్కడ స్టేజ్ నుంచి వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది అనేది టాపిక్ ఈరోజు. లివర్ ని అమ్మతో పోలుస్తారు. ఎందుకంటే లివర్ చేయని పని లేదండి. మనము గుండె ఎక్కువ బాగా మేజర్ రోల్ అనుకుంటాము, అలాగే లంగ్స్ ఎక్కువ మేజర్ రోల్ అనుకుంటాము. బట్ లివర్ ఈజ్ ద మేజర్ రోల్ అని జనరల్ గా చెప్తారు తెలిసిన సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళైతే. ఎందుకంటే లివర్ ని మనము నెగ్లెక్ట్ చేస్తాము. మనం ఏది డైజెషన్ లోకి తీసుకున్నా కూడా ఫస్ట్ పడేది లివర్ మీదే. ఈవెన్ మీరు ఓవర్ థింక్ చేసినా కూడా లివర్ మీదే పడుతుంది. లివర్ అనేది డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా. మనకి మదర్ ఎలాగా ఎంత ప్రేమగా ఉంటుందో, పిల్లల్ని ఎలా కేరింగ్ గా ఉంటుందో, సేమ్ అలాగే ఇల్లు క్లీన్ చేయడం కానీ, మదర్ గురించి చెప్తున్నారు ఇక్కడ. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ గురించి పట్టించుకుంటుంది కదా. తన గురించి దానికన్నా పిల్లల గురించి, హస్బెండ్ గురించి, అత్తమామల గురించి, అందరి గురించి ఆలోచిస్తుంది. ఫ్యామిలీ ఓరియంటేషన్ గురించి కూడా చూసుకుంటుంది. ఇలాగా మేజర్ రోల్ ప్లే చేస్తారు మదర్ అనేవాళ్ళు. ఆ తల్లి స్థానాన్ని లివర్ తో ఇచ్చారనమాట. ఇంకా అర్థం చేసుకోండి లివర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇంకా లివర్ గురించి ఏంటి అంటే, ఇది మనకి తెలియక చాలా రకాల టాస్కులు చేస్తుంది. 500 పైన టాస్కులు చేస్తుంది. మెయిన్ గా గ్లూకోజ్ ని స్టోర్ చేస్తుంది. గ్లూకోజ్ అంటేనే ఎనర్జీ కదా. మన బాడీలో మనం తీసుకునే ఫుడ్ ఏదైనా కూడా మనం ఎందుకు తీసుకుంటామంటే కోటి విద్యలు కూటి కొరకే కదా. ఎంత విద్యలు చదివినా, ఎంత జాబ్స్ చేసినా, ఎంత మహారాణుల్లా బతికినా కూడా పూట అన్నం కోసమే. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే కంటి నిండా నిద్ర, సుఖంగా నిద్రపోవాలి, కడుపు నిండా తినాలి అనుకుంటాం. చాలా మందికి 5 వేళ్ళు నోట్లో పెట్టుకునే స్తోమత కూడా ఉండదు. మనకిచ్చిన ఆహారాన్ని మనము
దుర్వినియోగం చేసుకోకుండా తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గ్లూకోజ్ అనేది స్టోర్ అవుతుంది లివర్ లో. ఎలా స్టోర్ అవుతుంది అంటే గ్లైకోజన్ నిల్వలు అంటారు. గ్లైకోజన్ నిల్వలు అంటే గ్లూకోజ్ మనం ఫుడ్ తీసుకున్న తర్వాత అబ్జార్ప్షన్ జరిగి బాడీలోకి శోషణ జరిగి రక్తంలోకి కలిశాక లివర్ మీదకి వెళ్తుంది. లివర్ లో ఎలా స్టోర్ అవుతుంది అంటే గ్లూకోజ్ కన్వర్షన్ జరుగుతుంది గ్లైకోజన్ గా. ఓకే, ఈ గ్లైకోజన్ అనేది నిల్వలుగా స్టోర్ అవుతుంది. ఈ నిల్వలు అనేది ఎంత ఉండాలి ఎంత ఉండకూడదు అనేది నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను నేను. మెయిన్ గా ఇది ఇంకా ఏం చేస్తుంది లివర్ అంటే బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. జనరల్ గా మనకి డీటాక్సిఫికేషన్ జరిగేది. ఇంత ముందు లివర్ గురించి డీటాక్సిఫికేషన్ ఇవి ఎవ్వరికి తెలియదు. మా మదర్ ని కోల్పోయింది నేను లివర్ ప్రాబ్లం వల్లే. అసలు దీని గురించి స్టడీ చేశామా లేదా అనేది కూడా చాలా తక్కువ మందికి తెలుసు లివర్ గురించి. లివర్ అనేది బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. అంటే టోటల్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, బ్లడ్ లో ఏదన్నా మనకి ఏదన్నా ఇన్ఫెక్షన్స్ జరిగిన టాక్సిన్స్ రిలేటెడ్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ జరుగుతాయి కదా, ఇలా జరిగినప్పుడు వాటి నుంచి ప్రొటెక్ట్ చేసేది ఎవరు అంటే లివరే క్లీన్ చేస్తుంది. ఇది ఇంకా ఏం చేస్తుంది అంటే బైల్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. బైల్ జ్యూస్ అంటే ఎలా చెప్పాలంటే మనకి కొన్నిసార్లు ఫుడ్ అరగదు చూడండి. ఫుడ్ అరగనప్పుడు పైత్యం అనేది చేస్తుంది. అంటే వామిటింగ్ అయినట్టుగా, పసరు పడినట్టుగా వామిటింగ్ లో గమనించుంటారు. దాన్ని ఏమంటారంటే బైల్ అంటారు. ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది, బైల్ అంటారు. ఈ బైల్ అనేది ఏంటి అంటే మనం తీసుకున్న ఆహారంలో ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నా, ఎక్సెస్ ప్రోటీన్ ఉన్నా, ఎక్సెస్ ఏదిన్నా, ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ఉన్నా దాన్ని అరగ తీసే వరకు చేస్తుంది. అరగని దాన్ని బయటికి తన్నుతుంది. అదే ఏమంటారంటే పైత్య రసం అంటారు, బైల్ అంటారు. ఈ బైల్ అనేది బైల్ జ్యూస్ అనేది జనరల్ గా అరగనప్పుడు ఏదన్నా ఫుడ్ పాయిజన్ అయినా తెరేపుల్లాగా వచ్చి వామిటింగ్ అవుతుంది చూడండి, పసరులాగా పడుతుంది. దాన్ని ఏమంటారంటే బైల్ అంటారు. ఓకేనా. ఇంకా లివర్ పని ఏంటి అంటే ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే ఎక్కువ కూడా చూడండి, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకుని ఒక 1 వీక్ 5 days 6 days ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తిన్న వాళ్ళకి ఈ బైల్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బైల్ జ్యూస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి వీళ్ళకి అదే చెప్పాను కదా, వామిటింగ్ అయిన సెన్సేషన్, వామిటింగ్ అయినప్పుడు పసరు పడినట్టుగా అనిపిస్తుంది. ఓకేనా. ఇంకా ఏంటి అంటే లివర్ చేసే పని ఏంటంటే డీటాక్సిఫికేషన్. టాక్సిఫికేషన్ అంటే మనకి టాక్సిన్స్ అంటే ఎనీ బ్యాక్టీరియా కానీ వైరస్ ఇన్ఫెక్షన్ కానీ బ్లడ్ లో కలిసిపోవడం, దాన్ని డీటాక్సిఫై చేస్తుంది. టాక్సిన్స్ ని రిమూవ్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంది అంటే లివర్కి ఉంది. డీటాక్సిఫికేషన్ చేస్తుంది. ఇంకా లివర్ ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది. అంటే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు ఇంపార్టెంట్ కదా, ఈ మాంసకృతుల్ని సింథసైజ్ చేస్తుంది. అంటే బ్రేక్ డౌన్ చేయటం, దాని ఎనర్జీ కన్వర్షన్ చేయటం, కార్బోహైడ్రేట్ కన్వర్షన్ వేరేది చేస్తుంది. అలాగే ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కటి అనమాట. అలాగే ఇది ఏం చేస్తుంది అంటే కొన్ని రకాల కెమికల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది లివర్. ఈ రసాయనాలు ఉత్పత్తి అయ్యాక మనకి రక్తంలో ఉండే ఫుడ్ ని డైజెస్ట్ చేయటం కానీ, మనం తీసుకున్న ఆహారాన్ని డైజెస్ట్ చేయటం కానీ, దాన్ని రక్తంగా మార్చడం కానీ, ఒక ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్ కి సరఫరా చేయటం కానీ, ఈ ప్రొడక్షన్ అంతా కెమికల్ దాంతో కలవాలి అంటే, రసాయనాలు ఉత్పత్తి అవ్వాలి అంటే దానికి లివర్ అనేది చాలా హెల్ప్ చేయాలన్నమాట. ఓకేనా. మెయిన్ ఇంకా ఏంటి అంటే మనకి లివర్ మెయిన్ పని ఏంటి అంటే మనము ఏ ఫుడ్ తీసుకున్నా దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే పోషక విలువలున్న పదార్థాలు ఏది తీసుకున్నా, ఇప్పుడు రైస్ తీసుకున్నారు, రైస్ లో ఎంతైతే కార్బోహైడ్రేట్ కావాలో గ్లూకోజ్ ని అబ్జార్బ్ చేసుకోవడం, లేదంటే ఏదన్నా మంచిగా దాల్ తిన్నారు, దానిలో ఉండే న్యూట్రియంట్స్ ఏమన్నా ఉన్నాయి, అందులో మెగ్నీషియం, కాల్షియం ఏదైనా ఉంది, దాన్ని అబ్జార్బ్ చేసుకోవడం, ఆ కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే లివర్కి ఉంటుంది. ఈ పాపం ఇదేం చేస్తుందంటే, పాపం అని ఎందుకు అన్నానంటే చెప్తా చూడండి. ఈ లివర్ అనేది న్యూట్రియంట్స్ ఒక్కటే కాదు, మనం తీసుకునే మెడిసిన్ లో ఉండే కెమికల్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది పాపం. ఇప్పుడు అనాలి కదా పాపం అని, ఎందుకు దానికి తెలియదు. మనము తలనొప్పి వచ్చిన మెడిసిన్ వేసుకుంటారు చాలా మంది, జ్వరం రాగానే ఏదైనా క్రోసిన్ అని డోలో అని వాడేస్తారు. అలాగే ఎనీథింగ్, జలుబు దగ్గు ఏది వచ్చినా కూడా టక్కని మెడిసిన్ తీసుకుంటాం మనం ఏదో ఒక మెడికల్ షాప్ లోకి వెళ్ళి. ఇలా మెడిసిన్ తీసుకోవటం వల్ల కూడా ఆ మెడిసిన్ లో ఉండే కెమికల్స్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది లివర్. అలా స్టోర్ చేసేసుకుంటుంది ఎక్కడ, లివర్ పైన. దాని వల్ల లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం చాలా మంది చూడండి, తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకోవడం, అలాగే ఫీవర్ వస్తే డోలో అనేది కామన్ గా వేసేసుకుంటారు. క్రోసిన్ కానీ పారాసిటమాల్ కానీ, ఇలా మెడికల్ టెర్మినాలజీ కాదు బట్ ఈ ఫ్రీక్వెంట్ యూసేజ్ చేస్తారు. తలనొప్పి వచ్చినప్పుడు కొన్ని రకాల మాత్రలు వాడడం, కోల్డ్ వచ్చినప్పుడు సిట్రజైన్ వేసుకోవడం, ఇలాగ మనము వితౌట్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మనం కొన్ని మెడిసిన్ తీసుకుంటాం. ఇలా తీసుకున్న మెడిసిన్స్ ఏం చేస్తాయంటే కెమికల్స్ రిలీజ్ చేస్తాయి కదా, కొన్ని వేల కెమికల్స్ రిలీజ్ చేస్తుంది తెలుసా ఒక టాబ్లెట్.
నీకు జ్వరం వచ్చింది లేదంటే టార్గెటెడ్ ప్రాబ్లమ్ ని ట్రిగ్గర్ చేయడానికి కొన్ని వేల కెమికల్స్ ని రిలీజ్ చేశాక అప్పుడు ఆ జ్వరంకి సంబంధించిన వైరల్ గానీ ఆ జ్వరానికి సంబంధించిన బ్యాక్టీరియాని కానీ కిల్ చేస్తుంది. కానీ ముందైతే చాలా కెమికల్స్ ని రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది ఈ మాత్ర, ఈ టాబ్లెట్ అనేది. అర్థమవుతుందా? ఈ టాబ్లెట్ లో ఉండే ఈ కెమికల్స్ కూడా లివర్ మీద వెళ్ళి కూర్చుంటాయి పాపం. ఆ లివర్ కి తెలియదు కదా, మనం ఏ ఫుడ్ ఇచ్చినా అందులో న్యూట్రియంట్స్, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ని అబ్జార్బ్ చేసుకునేది ఒక్కటే తెలుసు. అది అలా స్టోర్ చేసుకుని లివర్ ప్రాబ్లం వచ్చేది దీని వల్లే మెయిన్ గా. ఓకేనా? ఇది లివర్ అండి. ఈ లివర్ ఎలా ఉంటుందంటే ఊపిరితిత్తులు స్టమక్ కి మధ్యలో ఉంటుంది మనకి లివర్ అనేది. అలాగే ఇది మెయిన్ గా బ్లడ్ క్లాటింగ్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ క్లాట్ అవ్వకుండా ఉండాలన్నా లోపల, అలాగే ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వాలన్నా వీటన్నిటిని కూడా మెయింటైన్ చేస్తుంది లివర్. బ్లడ్ క్లాటింగ్ కి రక్తం గడ్డకట్టడాన్ని మెయింటైన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని రకాల ప్రోటీన్స్ ని ప్లాస్మా అంటే బ్లడ్ లో 2 టైప్స్ ఉంటాయి. బ్లడ్ లో హిమోగ్లోబిన్ కదా, హిమోగ్లోబిన్ వల్ల కలర్ వస్తుంది కదా. ఈ బ్లడ్ లో 2 టైప్స్ ఉంటాయి. లిక్విడ్ కలరింగ్ ఏజెంట్ ఒకటి ఉంటుంది హిమోగ్లోబిన్ కలిసింది. నెక్స్ట్ లైట్ ఎల్లోయిష్ కలర్ లో ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ప్లాస్మా అంటారు. ఈ ఈ ప్రోటీన్ ప్రొడక్షన్ ఆఫ్ కొన్ని రకాల ప్రోటీన్ ని సింథసిస్ చేసేది కూడా బ్లడ్ లోనే, నథింగ్ బట్ లివరే. ఆ బ్లడ్ ప్లాస్మాలో ప్రోటీన్ అనేది సింథసిస్ జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఇదేం చేస్తుందంటే లివర్ మనం తీసుకునే ఎనీ డ్రగ్ అంటే డ్రగ్ కానీ అంటే ఎనీ హార్మ్ఫుల్ డ్రగ్స్ కానీ, డ్రగ్ అంటే ఇన్ ద సెన్స్ టాబ్లెట్స్, ఏ టాబ్లెట్ తీసుకున్నా దాంట్లో ఉండే కెమికల్స్ ని బాడీ మొత్తం అబ్జార్బ్ అయిపోయి ఖరాబ్ అవ్వకుండా పాడవకుండా ఇది స్టోర్ చేసుకొని దాంట్లో ఉన్న వాటిని అబ్జార్బ్ చేసుకొని మిగిలిన వాటి వేస్టేజ్ ని పడేస్తుంది. కానీ ఈ ప్రాసెస్ లో నువ్వు డీటాక్సిఫికేషన్ చేస్తుండాలి రెగ్యులర్ గా. డీటాక్సిఫికేషన్ ఎట్లా జరగాలి అంటే మనం రెగ్యులర్ గా సలాడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ సలాడ్లు ఎక్కువ తీసుకోవాలి, వాటర్ ఇంటేక్ ఎక్కువ చేయాలి. అలాగే మనం టర్బో డ్రింక్ కలుపుకుంటాం కదా, అన్ని కలుపుకొని ఫైబర్, అలో కాన్సన్ట్రేట్ ఇట్లా, అలాగే స్కిన్ బూస్టర్ ఇలాంటివన్నీ ఫ్రెష్ లో ఇవన్నీ కలుపుకొని ఒక డ్రింక్ లాగా చేసుకుంటే ఇవి ఏం చేస్తాయంటే టోటల్ గట్, ఇక్కడ చూడండి నేను చెప్పినవన్నీ కూడా గట్టువే చూడండి. ఫైబర్ గట్టుకి సంబంధించిందా, అలో కాన్సన్ట్రేట్, అలో ప్లస్, ఫ్రెష్ అండ్ ప్రోబయోటిక్స్, ఈ 5 కూడా కలుపుకొని మనము తీసుకోవటం వల్ల గట్టు దగ్గర ఉండే ఆర్గాన్స్ అన్ని శుభ్రపడతాయి. అంటే మనము బట్టలు ఉతికినట్టుగా ఇల్లు చిమ్ముకున్నట్టుగా క్లీన్ అవుతుంది అనమాట. ఇలాగ మనము క్లెన్జింగ్ ప్రాసెస్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. దేహ శుద్ధి ఎలాగ చేసుకుంటామో అంతర్శుద్ధి కూడా చేసుకోవాలి. దేహం లోపల ఉండే ఆర్గాన్స్ ని కూడా శుద్ధి చేసుకుంటుండాలి, క్లీన్ చేసుకుంటుండాలి. ఓకేనా? ఇంకా లివర్ ఏం చేస్తుందంటే హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ ని, అంటే ఐరన్, మన బాడీలో ఐరన్ ఉంటేనే, హీమ్ అంటే ఐరన్ అండి, గ్లోబిన్ అనే ప్రోటీన్ తో కలిసి హిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఈ ఐరన్ కంటెంట్ ఎంత ఉండాలి అంటే ఇప్పుడు చాలా మందికి చూడండి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. నాకు నిజంగా న్యూట్రిషన్ వాడాక నాకు 10 ఉండేది హిమోగ్లోబిన్. నాకు కింద ఇలా కూర్చొని సడన్ గా లేస్తే కళ్ళు తిరిగేది. లో బీపీ అనుకునేదాన్ని, లో బీపీ ఉండేది కాదు నాకు. హిమోగ్లోబిన్ కంటెంటే తక్కువ ఉండేది పెళ్లికి ముందు సంగతి. ఏదన్నా పని చేసినా కింద కూర్చొని లేచినా కూడా చక్కెర వచ్చినట్టు ఉండేది. ఆఫ్టర్ దట్ నాకు ఇంకా అది పెరిగింది. పిల్లలు పుట్టి పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టాక నాకు గిడినెస్ ఎక్కువ అయిపోయింది, అంటే కళ్ళు తిరగడం ఎక్కువ అయిపోయింది. దాని తర్వాత నేను ఇందులోకి వచ్చాక సీరియస్లీ సేయింగ్ ఇది నాకు 9.8 అట్లా ఉండేది హిమోగ్లోబిన్ పర్సంటేజ్. తర్వాత నాకు ఇప్పుడు 14 ఉంది నాకు హిమోగ్లోబిన్. ఎగ్జాక్ట్ 13.9, 13.8, 14 ఉంటుంది. అంటే ఈ హిమోగ్లోబిన్ ఐరన్ ని బైండ్ చేసే ప్రోటీన్ ఏదైతే ఉందో గ్లోబిన్ ని కంట్రోల్ చేసేది ఎవరు? లివర్. ఓకేనా? ఈ హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి పర్సంటేజ్ ని కంట్రోల్ చేసేది లివర్. ఈ లివర్ అనేది ఎక్కువ ఐరన్ ని స్టోర్ చేసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తుంది ఇంకా అంటే గనక మనకి బాడీలో కొలెస్ట్రాల్, ఇప్పుడు చాలా మందికి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్స్, హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటారు, ఎల్డిఎల్, హెచ్డిఎల్. ఓకేనా? ఈ హెచ్డిఎల్ అనేది గుడ్ ఫ్యాట్, ఓకేనా, గుడ్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. జనరల్ గా చెప్పుకుంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అనేవి బ్యాడ్ కొలెస్ట్రాల్స్, హెచ్డిఎల్ అనేది కొంచెం గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. ఈ కొలెస్ట్రాల్ రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్ ని కూడా మెయింటైన్ చేస్తుంది. అంటే ఏంటి, ఎంతో కొంత కొలెస్ట్రాల్ అయితే ఉండాలి. ఇప్పుడు మనకి పారామీటర్స్ చెకప్ లో కూడా 4 to 8 విజరల్ ఫ్యాట్ అంటారు. అంటే ఏమని అర్థం? 4 వరకు ఫ్యాట్ ఉండాలనే కదా అర్థం.
అర్థమవుతుందా? మినిమం 4ని మెయింటైన్ చేయాలి, మాక్సిమం 8 వరకు మెయింటైన్ చేయాలి. 4 to 8 కన్నా మించింది అంటే నీ బాడీలో కొలెస్ట్రాల్ ఉన్నట్టు లెక్క. ఏ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు? ఎల్డిఎల్ ఉన్నట్టు లెక్క. అట్ ద సేమ్ టైం హెచ్డిఎల్ కూడా ఉండాల్సిన మోతాదు కన్నా ఎక్కువ ఉంది అంటే హెచ్డిఎల్ రేంజ్ కూడా ఉండాల్సిన రేంజ్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా అది కూడా డేంజరే. అంటే ఈ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ ని మనం తీసుకునే ఆహారంలో నుంచి వచ్చే ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని కొలెస్ట్రాల్ గా కన్వర్ట్ చేస్తుంది కదా. లిపిడ్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడు, లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్ అండి, కొవ్వులు, ఓకేనా. ఇది బ్రేక్ డౌన్ అయినప్పుడు కొలెస్ట్రాల్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసేది, ప్రొడక్షన్ చేసేది కూడా ఎవరు? లివర్. నెక్స్ట్ ఏం చేస్తుందంటే అమినో యాసిడ్ ప్రొడక్షన్, బ్లడ్ లెవెల్లో అమినో యాసిడ్స్ అంటే ఏంటి? ప్రోటీన్. ఇందాకేం చెప్పాను? ప్రోటీన్ సింథసిస్ చేస్తుందని చెప్పాను. ప్రోటీన్ అంటే మాంసకృతుల్ని బ్రేక్ డౌన్ చేయటం, దాని ఎనర్జీ కన్వర్షన్ చేయటం చేస్తుంది. అంటే దాని బేస్ ఎవరు అంటే దాని స్టార్టింగ్ పాయింట్ అమినో యాసిడ్స్. అమినో యాసిడ్ ని కూడా బ్లడ్ లో ఎంత రెగ్యులేషన్ ఉండాలనేది కూడా చూస్తుంది లివర్. అండ్ దెన్ ఇంకా ఏం చేస్తుందంటే టోటల్ ఇమ్యూన్ వ్యవస్థని, అంటే రోగనిరోధక శక్తిని మొత్తాన్ని కూడా బ్యాక్టీరియా రక్తంలోకి ఎంటర్ కాకుండా, బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఇది అబ్జర్వ్ చేసేసుకొని డీటాక్సిఫికేషన్ లో తీసేసి, ఇలాగ టోటల్ బ్లడ్ స్ట్రీమ్ లో ఉండే ఎనీ బ్యాక్టీరియాని కూడా కిల్ చేసే కెపాసిటీ ఓన్లీ లివర్ కు ఉంటుంది. అండ్ దెన్ ఇది బైల్ ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ బైల్ ఏం చేస్తుంది అంటే డైజెషన్ టైంలో, అంటే మనం తీసుకున్న ఆహారము, ఇప్పుడు రైస్ తిన్నారు లేదంటే షేక్ తాగారు, ఒక 2-3 అవర్స్ కి అరిగిపోతుంది కదా. ఈ అరిగే ప్రాసెస్ లో బైల్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది, ఓకేనా. ఈ బైల్ ఏం చేస్తుంది? లివర్ ప్రొడక్షన్ జరుగుతుంది. బైల్ జ్యూస్ అనేది ఒక హార్మోన్ లాంటిది. ఇది ఏం చేస్తుందంటే స్మాల్ ఇంటెస్టైన్, అంటే చిన్న పేగుల్లో ఉండే శోషణ జరిగి ఉంటుంది కదా. మనము షేక్ తాగాము, ఫ్రెష్ తాగాము, లేదంటే నట్స్ ఏదైనా తిన్నారు, ఫ్రూట్స్ తిన్నారు, ఇవన్నీ అబ్జార్బ్ అవుతాయి కదా. అయిన తర్వాత చిన్న ప్రేగుల్లోకి వెళ్ళాక దాన్ని బ్రేక్ డౌన్ చేసే కెపాసిటీ బైల్కి ఉంటుంది. అప్పటి వరకు బైల్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే చిన్న పేగుల్లోకి, ఇదిగోండి ఇవి చిన్న పేగులు, ఇది పెద్ద ప్రేగు, ఈ గ్రేయిష్ కలర్ లో ఉండేది పెద్ద ప్రేగులు, లార్జ్ ఇంటెస్టైన్, ఇదంతా స్మాల్ ఇంటెస్టైన్. ఈ స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఈ శోషణ జరిగాక, మనం తీసుకున్న ఆహారం అంతా శోషణ జరిగాక ఈ లివర్ అనేది బైల్ ప్రొడక్షన్ చేస్తుంది. అప్పుడు ఈ బైల్ వెళ్ళి ఇంటెస్టైన్ లో ఉండే ప్రేగుల్లో ఉండే, చిన్న ప్రేగుల్లో ఉండే ఈ ఏదైతే ఫుడ్ ఉంటుందో దాన్ని అంతా కూడా బ్రేక్ డౌన్ చేసి ఫ్యాట్ ని డివైడ్ చేసి ఆ ప్రాసెస్ అంతా చేస్తుంది బైల్ అనేది. ఈ బైల్ ఎవరు ప్రొడక్షన్ చేస్తారంటే లివరే. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటి అంటే పాయిజనస్ అమోనియాని టు యూరియా కన్వర్షన్. అంటే జనరల్ గా ఏంటంటే యూరియా అనేది ఏంటి అంటే ఎండ్ ప్రోడక్ట్, అంటే యూరిన్ జరుగుతుంది కదా, పేరులోనే ఉంది చూడండి. యూరిన్ లో కానీ లేదంటే మోషన్ లో కానీ యూరియా అనేది ఎండ్ ప్రొడక్ట్ అనమాట. ఒక్కొక్క అనిమల్ కి ఒక్కో రకంగా ఉంటుంది. బర్డ్స్ ఉంటాయి కదా, యూరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. బర్డ్స్ పార్టీ చేస్తాయి కదా, గమనించండి. బర్డ్స్ పార్టీ చేసినప్పుడు మన బాడీ మీద కానీ బట్టల మీద కానీ పడినప్పుడు యాసిడ్ మరకలు పడతాయి. గమనించారు ఎవరన్నా? యాసిడ్ మరక పడుతుంది అంటే యూరిక్ యాసిడ్. అది అంటే బర్డ్స్ చేసే పార్టీ ఉంటుంది కదా, 2 వెళ్తాయి కదా, ఇలా మనము రెట్ట వేసాయి అంటారు కదా, కాకి రెట్టలో, ఇట్లా అందులో యూరిక్ యాసిడ్ ఉంటుంది. ఆ యూరిక్ యాసిడ్ అనేది వాటికి చూడండి లిక్విడ్ గా పడుతుంది. ఆ లిక్విడ్ ఏదైతే ఉందో యాసిడ్ అది యాక్చువల్ గా. అందుకని మన బాడీ మీద పడినా లేదంటే ఎక్కడన్నా డ్రెస్ మీద పడినా మచ్చలు పడిపోతాయి. గమనించుంటారు, చాలా సార్లు జరుగుతుంది కదా. కాకి రెట్టేయడం అనేది చాలా మందికి జరుగుంటుంది, కామన్ థింగ్ అది. మనం బయటికి వెళ్ళినా ఏదైనా చెట్ల దగ్గర నిలబడ్డా అది యాసిడ్ ప్రొడక్షన్, యూరిక్ యాసిడ్. మన బాడీ యూరియాని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యూరియానే ఏంటి అంటే యూరిన్ రూపంలో, యూరియా గానీ ఇలాంటి మోషన్ రూపంలో బయటకు వస్తుంది. దీని కన్వర్షన్ కూడా ఎవరు చేస్తారు అంటే లివర్ చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే క్లియరెన్స్ ఆఫ్ బైలిరూబిన్ అనేది ఏంటి అంటే మన బాడీలో కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పసరికలు అంటారు, అంటే పసరికల్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? జాండిస్ అంటారు కదా. జాండిస్ వచ్చినప్పుడు కళ్ళు పచ్చబడతాయి, యూరిన్ ఎల్లోకి వస్తుంది. జనరల్ గా పాత రోజుల్లో, మరి మీకు తెలుసో తెలీదో, పాత రోజుల్లో యూరిన్ వెళ్ళాక జాండిస్ వచ్చిందా లేదా, ఉడికిన అన్నం మెతుకులు వేసేవాళ్ళు దాంట్లో. అంటే ఆ ఉడికిన అన్నం ఉడకబెట్టి ఉంటాం కదా, బాయిల్డ్ రైస్ అక్కడ యూరిన్ లో వేసేవాళ్ళు టాయిలెట్ చేశాక. ఎందుకంటే మనం ప్రతిదీ టెస్ట్ కి వెళ్ళేవాళ్ళు కాదు అప్పట్లో. లేదంటే కళ్ళు పచ్చగా ఎల్లో, ఇప్పుడు వైట్ బాల్ ఏదైతే ఉందో వైట్ బాల్ అంతా కూడా ఎల్లోగా కనిపించడం ఎక్కువ. వాళ్ళకి ఫుడ్ అరగదు, ఏం తీసుకున్నా డైజెషన్ అవ్వదు. దీన్ని ఏమంటారంటే పసరికలు అంటారు, నథింగ్ బట్ జాండిస్ అంటారు. హెపటైటిస్ అంటారు, జనరల్ గా అంటే హెపటైటిస్ అంటారు. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, హెపటైటిస్ బి వ్యాక్సిన్ గుర్తుందా ఎవరికన్నా? వేసుకునే వాళ్ళు ఇంత ముందు. హెపట్ అంటే ఈ లివర్ కి సంబంధించింది. లివర్ ఏమవుతుందంటే ఈ టైంలో
బాగా ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది. అంటే ఫ్యాట్ డిపాజిట్స్ లేదంటే ఎక్కువ టాబ్లెట్స్ తీసుకున్నా, ఓకేనా, ఎక్కువ ఓవర్ స్ట్రెస్ అయినా, గుర్తుపెట్టుకోండి, ఓవర్ స్ట్రెస్ చేశారు, ఓవర్ గా థింక్ చేస్తున్నారు, ఎక్కువ బాధలో ఉన్నారు, ఎక్కువ ఒకదాని గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు అంటే లివర్ మీదే పడుతుందట, తెలుసా? ఇది చాలా డేంజర్ అండి. మీరు కొంచెం ఇది లివర్ ని మటుకు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నేను స్ట్రగుల్ అయ్యాను ఆ ప్రాబ్లం తోటి, మా మదర్ తోటి స్ట్రగుల్ అయ్యాను. అన్ని ఉండి మదర్ ని కోల్పోయిన పరిస్థితి నాది లివర్ ప్రాబ్లం వల్ల. ఆ నా లివర్ అనేది ఓవర్ స్ట్రెస్ అయినా, టాబ్లెట్స్ తీసుకున్నా, లేదంటే సరిగా వాటర్ తాకపోయినా, లేదంటే చిన్న చిన్న వాటికి మెడిసిన్స్ వాడినా అన్ని లివర్ మీదే పడతాయి. ఎక్కువ ఆలోచించే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లివర్ గురించి. ఈ బైలిరూబిన్ అనేది ఏం చేస్తుందంటే, మనకి బైలిరూబిన్ అనేది జనరల్ గా మోషన్ కి వెళ్తారు కదా, మోషన్ కలర్ ఒకటి ఉంటుంది. మోషన్ కి వెళ్ళినప్పుడు అదొక రకమైన వీటిష్ కలర్ లో ఉంటుంది జనరల్ గా కదా. ఆ మోషన్ కి కలర్ ఇచ్చే పిగ్మెంట్ ఎవరు అంటే బైలిరూబిన్, బైలువిరిడిన్ అంటారు. రెండు రకాల పిగ్మెంట్స్ ఉంటాయి, లివరే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైలిరూబిన్, బైలువిరిడిన్ ఏం చేస్తాయంటే మోషన్ కలర్ ఇస్తాయి. మనకి టాయిలెట్ కానీ లాబరేటరీ వెళ్ళినప్పుడు కలర్ వచ్చే ఏజెంట్ ఏవైతే ఉంటాయో ఆ పిగ్మెంట్స్ ని ప్రొడక్షన్ చేసేది లివర్, ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఈ బైల్ రూబిన్ పని ఏంటి అంటే, మనకి జాండీస్ వచ్చినప్పుడు కానీ మెయిన్ గా అలాంటప్పుడు కళ్ళు, స్కిన్ పేల్ అయిపోవడం, కళ్ళు పచ్చగా వచ్చేయటం, యూరిన్ ఎల్లోగా రావటం. యూరిన్ ఎల్లోగా వస్తే ప్రతి యూరిన్ ఎల్లో జాండీస్ కాదండి, భయపడద్దు. వేడి చేస్తే కూడా వాటర్ ఇంటేక్ తక్కువ చేసుకున్నప్పుడు కూడా యూరిన్ ఎల్లోగా వస్తుంది. జనరల్ గా ఈ హెపటైటిస్ హెపటైటిస్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా బైలిరూబిన్ ఏం చేస్తుందంటే ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది ఆ టైంలో. బైలిరూబిన్ ప్రొడక్షన్ జరుగుతుంది, బైలువిరిడిన్ వచ్చి మోషన్ లో కలర్ తెప్పిస్తుంది. బైలువిరిడిన్ అనేది యూరిన్ గురించి చెప్తున్నా. యూరిన్ లో కలరింగ్ చేంజ్ చేసేది ఎవరు అంటే బైలురూబిన్. ఈ బైలురూబిన్ ప్రొడక్షన్ అనేది జాండీస్ ఉన్న వాళ్ళలో, పసరిక్కలు ఉన్న వాళ్ళలో ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. ఎక్కువ రిలీజ్ అయినప్పుడు ఎందుకు రిలీజ్ అవుతుంది అంటే లివర్ పనిచేయదు. లివర్ డీటాక్సిఫై చేయాలి కదా, బాడీలో ఉన్న బ్యాక్టీరియా అంతా రిమూవ్ చేసి లివర్ క్లీన్ అవ్వాలి. బాడీలో ఉండే విషపూరిత పదార్థాలు అన్నింటినీ యూరిన్ లో పంపించేయాలి, మోషన్ లో పంపించేయాలి, చెమట ద్వారా పంపించేయాలి. ఆ పంపించలేని క్రమంలో లివర్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ ని స్టోర్ చేసేసుకొని గ్లూకోజ్ నిల్వలు ఎక్కువ నిలిచిపోయి ఇంకా దాని చేతులు ఎత్తేస్తుంది. నేను చేయలేను, నువ్వు తీసుకునే ఆహారం వల్ల, నువ్వు ఇచ్చే స్ట్రెస్ వల్ల, నువ్వు నీళ్లు సరిగ్గా తీసుకోపోవడం వల్ల, జ్వరం వచ్చిన, జలుబు వచ్చిన టాబ్లెట్స్ ఎక్కువ తీసేసుకోవడం వల్ల లివర్ డీటాక్సిఫికేషన్ మెథడ్ ఆపేస్తుంది, నా వల్ల కాదు అని చెప్తుంది. అలాంటి టైంలో బైలిరూబిన్ ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. మనకు తెలియాలి కదా లివర్ పని ఆపేసిందని. నీకు ఎలా తెలుస్తుంది? ఏదో ఒక సిమ్టమ్ కనిపించాలి కదా, బయటికి కారణం కనిపించాలి కదా. ఆ కారణమే యూరిన్ లో ఎల్లో, ఆ కళ్ళల్లో ఎల్లో, స్కిన్ లో స్కిన్ పేల్ గా అయిపోతుంది. ఇలాగ జరుగుతున్నది అంటే కంపల్సరీ బైలిరూబిన్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయింది. లివర్ మొరాయిస్తుంది, లివర్ ఆర్గాన్ నేను పని చేయను అంటుంది. అలాంటి టైంలోనే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కనుక్కోగలగాలి ఫస్ట్, అది కనుక్కోగలగాలి. లివర్ ప్రాబ్లం వచ్చింది అంటే అది కనుక్కోగలగాలి. నెక్స్ట్ ఏంటి అంటే స్కిన్ లో చాలా చేంజెస్ వస్తాయి. లివర్ డీటాక్సిఫికేషన్ చేయలేదు అంటే స్కిన్ పోర్స్ ఓపెన్ అవ్వవు, చెమట సరిగా రాదు, ఎంత పని చేసినా చెమట రాదు. ఎగ్జిమా, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే లివర్ డిటాక్సిఫికేషన్ చెయ్యట్లేదు. ఇది కంపల్సరీ చెప్తున్నాను. స్కిన్ ఇష్యూస్, దురదలు కానీ, గజ్జి కానీ, తామర కానీ, ఇచ్చింగ్ కానీ, ఎగ్జిమా కానీ, సొరియాసిస్ కానీ, ఈ స్కిన్ ప్రాబ్లమ్స్, రఫ్ గా అయిపోవడం, ప్యాచ్లు వచ్చేయటం, చర్మంకి సంబంధించిన చర్మ రోగాలు వస్తున్నాయి అంటే నీ లివర్ పనిచేయట్లేదు, లివర్ ని క్లీన్ చేసుకో అని అర్థం. లివర్ ని ఎట్లా క్లీన్ చేయాలి? ఎక్కువ వెజిటబుల్స్ తినాలి, ఎక్కువ అంటే ఎక్కువ వెజిటబుల్స్ తినాలి, సలాడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు? ఫైబర్ ఎక్కువ ఇస్తే లివర్ ఏం చేస్తుంది అంటే ఇంకా ఫ్యాట్ ని నిలుపుకోదు, వదిలిపడేస్తుంది. ఫైబర్ ఏం చేస్తుంది? ఫ్యాట్ ని పట్టుతుంది, ఇలాగా పట్టి రిమూవ్ చేస్తుంది. అందుకనే మనకి కోచ్ ఏం చెప్తారు, 11 గంటలకి ఫ్రూట్స్ తినమ్మా, సలాడ్ తినమ్మా, ఈవినింగ్ తినమ్మా, ఫ్రెష్ తాగమ్మా, ఇలా చెప్తూ ఉంటారు. ఇవేం చేస్తాయంటే ఫైబర్ ని ఎక్కువ రిలీజ్ చేసేసి మనకి టోటల్ లివర్ ని డీటాక్సిఫికేషన్ మెథడ్ లోకి తీసుకెళ్తాయి. లేదు ఫైబర్ తినవా, నువ్వేం చేయాలి? పుదీనా ఆకులు కానీ, కీర ముక్కలు కానీ బాగా దంచి వాటర్ లో వేసి, లిటిల్ బిట్ సాల్ట్ వేసి, లిటిల్ బిట్ షుగర్ వేసి, నిమ్మకాయ పిండుకొని కాసేపు అలా వదిలేయండి. దాన్ని ఒక అర్ధగంట వదిలేసి స్ట్రెయిన్ చేయండి, వడగట్టండి. ఆ వడగట్టిన నీళ్లు తాగుతుండండి. అది కూడా లివర్ డిటాక్సిఫికేషన్ కి బాగా పనిచేస్తుంది. ఇలాగా ఎలక్ట్రోలైట్స్ వాటర్ కానీ డిటాక్సిఫికేషన్ మెథడ్స్ ఎక్కువ చేశారంటే లివర్ బాగా క్లీన్ అవుతుంది. లివర్ ప్రాబ్లమ్స్ చూడండి పాపం,
లివర్ రెండు రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అక్యూట్ ప్రాబ్లము, క్రోనిక్ ప్రాబ్లం. అక్యూట్ ప్రాబ్లం అంటే జనరల్ గా వచ్చిపోయేది. అంటే చాలాసార్లు చెప్తుంటే అక్యూట్ డిసీజ్ వేరు, క్రానిక్ డిసీజ్ వేరు. ఫీవర్ అనేది అక్యూట్ గా వస్తుంది. అదే క్రానిక్ డిసీజ్ గా మారింది అంటే నీకు లోపల ఏదో ఆర్గాన్ దెబ్బతినింది అని అర్థం. క్రానిక్ అంటే ఏంది అంటే 48 గంటలు, 50 గంటల కన్నా, అంటే 2-3 రోజులు, 4-5 రోజుల కన్నా నీకు ఒక ప్రాబ్లము అదే కంటిన్యూగా అవుతున్నది అంటే అది క్రానిక్ కింద అవుతుంది. ఇంకా ఎక్కువ 48 గంటలు కాదులేండి, యాక్చువల్ గా 1 వీక్ వరకు. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్, దట్ మే బి ఫీవర్, దట్ మే బి ఫ్లూ, దట్ మే బి కొలెస్ట్రాల్, ఎనీథింగ్ ఏదైనా కూడా, పెయిన్స్ కూడా, ఈవెన్ బాడీ పెయిన్స్ కూడా ఒక ఒక 5-6 రోజులు సస్టైనబుల్ గా వస్తుంది, నీకు తగ్గట్లేదు, టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, టాబ్లెట్ వేస్తే తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, ఇలాంటి కండిషన్ లో ఉన్నారు అంటే దట్ ఈస్ కాల్డ్ క్రానిక్ డిసీజ్. అది ఏ డిసీజ్ అయినా. అప్పుడు నువ్వు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. నువ్వు చిన్న చిట్కాలు, పెద్ద చిట్కాలు, ఇంట్లో అమ్మమ్మ చిట్కాలు ఏది పనిచేయవు అనమాట. అలాంటి టైంలో అది క్రానిక్ గా వెళ్తుంది. అక్యూట్ అంటే ఏంటి? చిన్నదిగా 4-5 రోజులు, 3 రోజులు ఫీవర్ వచ్చింది, మాత్ర వేసుకున్నాము, తగ్గింది, నార్మల్ అయిపోయావు, దట్ ఈస్ ఓకే. అంటే డేస్ టు వీక్స్ వరకు ఉంటే అక్యూట్. అదే నీకు వీక్ దాటింది అంటే గనక అది క్రోనిక్. నీకు లివర్ ప్రాబ్లం కూడా అలాగే అండి. బాడీ జాయింట్ పెయిన్స్ వస్తున్నా, కళ్ళు తిరుగుతున్నా, జాండిస్ తగ్గకపోయినా, పసరికలు వచ్చినా, సెక్షువల్ ఇంపార్టెన్సీ వచ్చేసిన, స్టమక్ లో డిస్కంఫర్ట్, ఊరికి ఫ్రీ మోషన్ అవుతున్నా, ఫెటిక్ అలసట ఉన్నా, ఇచ్చి స్కిన్, నేను ఇందా చెప్పాను, స్కిన్ ప్రాబ్లం వచ్చింది అంటే మీరు లివర్ మీద పనిచేయాలి, బాగా డిటాక్సిఫై చేయాలి, ఎక్కువ తిండి, నోరు కట్టుకొని ఫ్రూట్స్ సలాడ్ తినాలి, అంతే. బాడీ వీక్ గా ఉన్నా, బెల్లీ వరకు, పొట్ట వరకు పెరిగిపోతున్నా, చాలా మందికి పొట్ట ఒక్కటే పెరుగుతుంది చూడండి, లివర్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే మెంటల్ కన్ఫ్యూజన్స్ ఉన్నా, నిద్ర సరిగా లేకపోయినా, లివర్ ఉన్న ఏరియా అంతా కూడా ఉబ్బినట్టుగా ఉన్నా, ఇలాంటివన్నీ కాజెస్ అవుతాయి లివర్ ప్రాబ్లం కి. అందుకని మనము లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇదిగో ఇక్కడ చెప్పాడు చూడండి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ ఏ. నేనైతే నాకు ఈ టాపిక్ అంటేనే అసలు ఒక రకమైన బాధ, దుఃఖం అన్ని వచ్చేస్తాయి. అంత పడ్డాము మేము లివర్ గురించి, లివర్ ప్రాబ్లం వల్ల. నిజంగా కొన్ని రకాల మెటల్స్ బాడీలోకి వెళ్ళిపోతే తెలియదు మనకి. నిజంగా చదువుకున్నామా, చదువుకోలేదా, ఇదంతా పక్కన పెడితే నాలెడ్జ్ అనేది తీసుకోవాలి మనము. సండే రోజు తక్కువ రావటం ఇట్లా కాదు, ప్రతిరోజు ఫుల్ గా ఉండాలి లైవ్ వెల్నెస్ క్లబ్ లో. ఎందుకు అంటే ఇంత సబ్జెక్ట్ చాలా మంది ప్రిపేర్ అయ్యి చెప్తారు, చాలా మంది ఎమోషనల్ గా చెప్తారు, చాలా మంది ఏదో కనెక్ట్ అవ్వాలి అనే తపనతో చెప్తారు. అందుకని ట్రై టు పుట్ సో మెనీ పీపుల్ ఇన్ అవర్ ఎల్డబ్ల్యూసి సిస్టమ్ లో కూర్చోబెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లివర్ అనేది ఆల్కహాల్ ఒక్కటే కాదండి. చాలా మంది ఏంటి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ ఇష్యూస్ వస్తాయంట కదా. ఎన్ఏఎల్డి అంటారు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ, ఎన్ఏఎఫ్ఎల్డి అంటారు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా వస్తుంది. ఇప్పటిదాకా చెప్పింది అదే స్టోరీ. ఆల్కహాల్ గురించి ఎక్కడ నేను మాట్లాడలేదు ఇప్పటి వరకు. ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ అయినా కూడా ఎక్కడ ఆల్కహాల్ గురించి మాట్లాడలా. ఆల్కహాల్ లేకుండా కూడా లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే నీ డైట్, అదే నీ స్ట్రెస్, అదే నీ నిద్ర లేకపోవడం, అదే నువ్వు నీళ్లు తీసుకోకపోవడం, వీటన్నిటి వల్ల లివర్ ప్రాబ్లం వస్తుంది. లివర్ మనకి ఫ్యాటీ లివర్ కన్వర్షన్ జరిగాక ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే ఫ్యాటీ లివర్ వస్తుంది, అది తెలుసు కదా. వీక్లీ వన్స్ తాగుతాము, అప్పుడప్పుడు తాగుతామని చాలా మంది చెప్తుంటారు. ఇట్లా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా లివర్ ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ బయట బెవరేజెస్ కానీ, కోకోకోలాస్ కానీ, ఇలాంటివి ఎక్కువ అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండేవి, కొవ్వులు ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకున్నా కూడా లివర్ పాపం దాన్ని చేతులు ఎత్తేస్తుంది, మొరాయిస్తుంది, పని చేయదు అది. ఇంకా మనం ఇచ్చే ఆహారాన్ని బట్టే కదా అవి పనిచేస్తాయి. ఎప్పుడైతే మనకి లివర్ డ్యామేజ్ అవుతుంటుందో ఆటోమేటిక్ గా ఈ ఫ్యాటీ లివర్ కన్వర్షన్ జరుగుతుంది. ఫస్ట్ లివర్ అనేది హెల్తీ లివర్ ఇలాగుంటుంది. ఎప్పుడైతే నువ్వు స్టేజ్ బిఎంఐ, పొట్ట చుట్టుకొలతలో మార్పులు చూడండి, 23 నుంచి 25 ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ కంపల్సరీ. యాజ్ ఎ కోచ్ గా మనం తెలుసుకోవాలి తెలుసా, ఇది బిఎంఐలో మార్పులు వచ్చినప్పుడు పొట్ట చుట్టుకొలత పెరుగుతుందంటే కంపల్సరీ మేము అడుగుతాం తెలుసా, ఫ్యాట్ కానీ, విజరల్ ఫ్యాట్ కానీ పెరిగింది అనుకోండి, మీరు డ్రింక్ చేస్తారా అని అడుగుతాం మేము పక్కకు పిలిచి జెంట్స్ ని. నిజంగా, ఎందుకంటే డ్రింక్ చేస్తారా ఫస్ట్ కాజ్ అది, ఫస్ట్ అది తెలుసుకోవాలి. తర్వాత ఏం అడుగుతాము, మీరు నాన్ వెజ్ నైట్ ఎక్కువ తింటారా అని అడుగుతాం. అవును మేడం అంటారు. నాన్ వెజ్ తినేటప్పుడు బిర్యానీస్ ఎక్కువ తింటారా? అవును మేడం. బిర్యానీతో పాటు కోక్స్ తాగుతారా? అవును మేడం. మీకు ఎలా తెలుసు అంటారు. అంటే అదంతే, అట్లా తెలిసిపోతుంది. ఎందుకంటే లివర్ బిఎంఐ కానీ, పొట్ట చుట్టుకొలత, బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, నథింగ్ బట్ పొట్ట చుట్టుకొలత, పొట్ట సర్కంఫరెన్స్, ఇది
ఆ పొట్ట చుట్టుకొలతలో మార్పులు వచ్చినా, విజరల్ ఫ్యాట్ 8, 11, 12, 13 వచ్చినా, బాడీ ఫ్యాట్ 20 పైన ఆడవాళ్ళకున్నా, 30 పైన మగవాళ్ళకున్నా, 26 నుంచి వాళ్ళకి అలర్ట్ చేయాలి. జెంట్స్ కి, మగవాళ్ళకి బాడీ ఫ్యాట్ 26 నుంచి వాళ్ళకి చెప్పాలి. మేము మొన్న ఒక క్యాంప్కి వెళ్ళాము, ఒక 5 రోజులు లేము. ఆల్మోస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు తాగందే పని కాదు మేడం, మేము ఇక్కడ చేసే పనికి డ్రింక్ చేయాలని చెప్తున్నారు. మరి మనం అప్పుడు అలాంటి వాళ్ళని నువ్వు కట్ ఆఫ్ చేయాలి, నీకు రోగం వస్తుందంటే వినరు. వాళ్ళకి ఎలా చెప్పాలి? బుజ్జగించి పిల్లల్లాగా, ఓకే సార్ మీరు ఇది తీసుకుంటున్నారు కదా, దాన్ని కాంపన్సేట్ చేసుకోండి మేము ఇచ్చే డైట్ తోటి అని చెప్తాం కదా. 26 దాటింది ఆ మగవాడికి ఫ్యాట్ అంటే, మగవాళ్ళకి ఫ్యాట్ అంటే బాడీ ఫ్యాట్, అలాగే విజరల్ ఫ్యాట్ 7, 8 దాటింది అంటే వాళ్ళని అలర్ట్ చేయాలి యాజ్ ఎ వెల్నెస్ కోచ్ గా. మన పని అది. అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళకి 30 దాటింది ఫ్యాట్ అంటే బిఎంఐ ఇదిగోండి 23 నుంచి 25 ఉన్న గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ చెప్పాలి. అది లిటరల్ గా చెప్పాలి. హెపటైటిక్ స్టెటియోసిస్ అంటారు. అంటే హెపటిక్ అంటే తెలుసు కదా, ఐరన్ స్టోరేజ్ చేయలేదు అది, దాని వల్ల కలర్ మారుతుంది లివర్. నెక్స్ట్ వచ్చేది స్టీటో హెపటైటిస్, నెక్స్ట్ వచ్చేది లివర్ ఫైబ్రోసిస్, నెక్స్ట్ వచ్చేది లివర్ సిరోసిస్. ఈ ప్రాబ్లమే అండి మా మదర్ ని నాకు లేకుండా చేసింది, లివర్ సిరోసిస్. ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మేము కనుక్కోలేకపోయాము, అది ఫ్యాటీ లివర్ అని కూడా మాకు తెలియదు. అందుకని లివర్ అనేది చాలా చాలా డేంజర్ జోన్ అండి. లివర్ రీజనరేట్ అవుతుంది అనుకుంటాం కానీ డబ్బు ఎవరిని మనిషిని తేలేదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం అనేదే మనిషిని తేగలదు. మనిషి మాట ఆయుష్ పెరిగేది ఆరోగ్యం వల్లే. ఈ హెల్తీ లివర్ ఇలా ఉంటాయి, కణాలన్నీ ఎర్ర రక్త కణాలు ఇలా రెడ్డిష్ గా ఉంటాయి. ఇది కిందది ప్లీహము, పైన ప్లీహం ఉంటుంది, అంటే ఏమంటారు ప్యాంక్రియాస్ అలా ఉంటుంది. ఇది ఫ్యాటీ లివర్, అక్కడక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు దీన్ని మనము మెడికేషన్ ద్వారానో, లేదంటే మంచి డైట్ ద్వారానో, మంచి హై ప్రోటీన్ ద్వారానో ఇలా మార్చొచ్చు. ఎప్పుడైతే ఈ హెల్తీ లివర్ ఫ్యాటీ లివర్ అయిపోయి లివర్ సిరోసిస్ వెళ్ళిపోయాక ఇవన్నీ సెల్స్ డ్యామేజ్ అయిపోయి గట్టి పడిపోతుంది. సెల్స్ అన్ని, లివర్ అంతా గట్టి పడిపోతుంది. ఇలాంటి టైంలో వాళ్ళకి డీటాక్సిఫికేషన్ జరగదు, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే మోషన్ లో ప్రాబ్లం వస్తుంది, యూరిన్ లో ప్రాబ్లం వస్తుంది, బాడీ వాటర్ రిటెన్షన్ అయిపోతుంది, బాడీలో నీరు దిగిపోతుంది, కాళ్ళు చేతులు పఫీ అయిపోతారు తెలుసా. చాలా ప్రాబ్లం వస్తుంది. అందుకనే బాడీలో ఒబేసిటీ పెరగకూడదు, షుగర్స్ ఎక్కువ తీసుకోకూడదు, ఇన్సులిన్ పవర్ పెరగకుండా చూసుకోవాలి, అలాగే ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ ఉండకూడదు, ఓవర్ స్ట్రెస్ కూడా ఉండకూడదు. ట్రైగ్లిసరైడ్స్ ని చాలా కంట్రోల్ చేసుకోండి. మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు కదా ఎవ్రీ 3 months కి, కంపల్సరీ LDL HDL ఇదే మనకి లివర్ ని చెప్పేది, అర్థమైందా. క్రియాటినైన్ టెస్ట్ చేయించుకున్నారంటే కిడ్నీ గురించి తెలుసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ టెస్ట్లు కామన్ గా చేయించుకోండి. థైరాయిడ్ టెస్ట్ TSH కామన్ గా చేయించుకోండి. T3 T4 లేకపోయినా TSH ఇస్ అ కామన్ థింగ్ ఫర్ ఎనీ పర్సన్, చేయించుకోవాలి. బ్లడ్ పర్సంటేజ్ చూసుకోవాలి, CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించుకోవాలి. ఎందుకంటే అందులో మనకి బ్లడ్ పిక్చర్ అంతా వస్తుంది, హిమోగ్లోబిన్ కానీ మోనోసైట్స్ అవన్నీ వస్తాయి, ఈస్నోఫిలియా అవన్నీ వస్తాయి. నెక్స్ట్ చేయించుకోవాల్సింది లివర్ ఫంక్షనింగ్, LFT టెస్ట్. లివర్ ఫంక్షనింగ్ లో మనకి మెయిన్ గా ఏం తెలుస్తాయి అంటే, మనకి లివర్ ఎలా పనిచేస్తుంది, దాంట్లో మన కొలెస్ట్రాల్ ఉంది చూడండి, అది లివర్ అంటే కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిసరైడ్స్ కానీ బ్లడ్ టెస్ట్ వస్తాయి కదా, అది చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేది క్రియాటినైన్ టెస్ట్, అంటే కిడ్నీ టెస్ట్, క్రియాటినైన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఇలాంటి ఈ 4 కనుక చేయించుకుంటే, గుండె టెస్ట్, గుండె కొలెస్ట్రాల్ ఉంటే తెలుస్తుంది కదా, ఎక్కువ దాకా వెళ్ళక్కర్లా, ఫస్ట్ కొలెస్ట్రాల్ గురించి తెలుసుకున్న తర్వాత ఎక్కువకి వెళ్ళండి, ఎక్కువ కానీ నెక్స్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. అంత ముందు వరకు 3 నెలలకు ఒకసారి ఈ 4 టెస్ట్లు మటుకు మ్యాండేటరీ చేయించండి. ఎప్పుడైతే ఈ LST, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్, క్రియాటినైన్ టెస్ట్, బ్లడ్ పిక్చర్, థైరాయిడ్, ఈ 4 కనుక చేయించుకుంటే నీ బాడీ ఏ రేంజ్ లో ఉంది తెలుస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ లో ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోతుంటాయి, కొవ్వు నిల్వలు, అవి చాలా, మనకి బ్లడ్ క్యాపిలరీస్ ఎంత ఉంటాయి తెలుసా, వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయి, మన వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయి. ఇట్ కెనాట్ బి విజిబుల్ టు అవర్ నేకెడ్ ఐ, నార్మల్ కంటితో చూడలేవు ఆ బ్లడ్ క్యాపిలరీస్ ని. అంతకన్నా తక్కువ ఇంటెన్సిటీ ఉండే బ్లడ్ క్యాపిలరీలో కొవ్వు గడ్డలు మిగిలితే నీ పరిస్థితి ఏంటి? ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రొడక్షన్, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, హార్ట్ కి వెళ్ళే పంపింగ్ చేసే బ్లడ్ అంతా కూడా ఇదైపోతుంది. అందుకని మనము ఈ 4 టెస్ట్లు చేయించుకుంటే డెఫినెట్ గా నువ్వు నెక్స్ట్ ప్రికాషనరీగా తీసుకోవచ్చు. అప్పుడు ఎలా చేయాలి మేడం, ఏం చేయాలి? బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, మీ వెల్నెస్ కోచ్ ని కన్సల్ట్ అవ్వాలి, మీ కెప్టెన్ ని కన్సల్ట్ అవ్వాలి, ఒక క్లబ్ కి కనెక్ట్ అవ్వాలి కంపల్సరీ. ఎందుకు? వాళ్ళే మీకు బ్యాలెన్స్ డైట్ చెప్పగలరు. మంచిగా ఫైబర్ ఫుడ్, పీచు పదార్థం ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. రోగనిరోధక శక్తి పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కలర్ఫుల్ ఫ్రూట్స్ తినాలి.
అంటే బెర్రీస్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ రేట్ అయినా కూడా అప్పుడప్పుడు అఫోర్డబిలిటీ పెట్టుకోండి. వారంలోనో 15 రోజులకు ఒకసారి బ్లూబెర్రీస్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవి తినండి, గుండెకి చాలా మంచిది, కొలెస్ట్రాల్ కట్టర్స్ ఇవి. అలాగే వాటర్ ఎక్కువ తాగాలి, వర్కౌట్స్ ఎక్కువ చేయాలి, ఎక్కువ ఫ్రూట్స్ సలాడ్ తినాలి, ఫ్రూట్స్ వెజిటబుల్ ఇవి ఎక్కువ తినాలి. మరి ఏమేమి మానేయాలి? ఆల్కహాల్ మానేయాలి, ఫ్యాట్ మానేయాలి, యోగా మెడిటేషన్ చేయాలి, మీ ఓవర్ స్ట్రెస్ తీసుకోవద్దు, ప్రతి చిన్నదానికి ఓవర్ థింక్ చేయొద్దు, జరిగేది జరగక మానదు అనేది గుర్తుపెట్టుకోండి. కానీ నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేయాలి. మొన్న చెప్పా కదా, సేమ్ అదే కర్మణ్యే వాధికారస్య మా ఫలేషు కథాచన ఉంది కదా, అంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి, తర్వాత దేవుడికి వదిలే, అంతే. నువ్వు మటుకు పని ఆపద్దు, బట్ ఓవర్ స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. ఇదే కాన్సెప్ట్ లైఫ్ కి. అలాగే మనము వెయిట్ గెయిన్ కూడా ఎక్కువ అవ్వకూడదు. అందుకని మనము ఎక్కువ మంచిగా ఆల్ఫా లిపోయిక్ యాసిడ్, సెలీనియం కంటెంట్, ఫైబర్ రిచ్ కాంపౌండ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇలాగ ఎక్కువ తీసుకొని ఫ్రూట్స్ అండ్ సలాడ్ ఎక్కువ తీసుకుంటుంటే ఆటోమేటిక్ గా మనకి లివర్ అనేది డిటాక్సిఫై అవుతుంది. వారానికి ఒకసారి లిక్విడ్ డైట్ చేయండి, షేక్ తాగండి, మధ్యాహ్నం షేక్ తాగండి, నైట్ షేక్ తాగండి. ఎందుకు? అందులో ప్లాంట్ ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అలాగే మిగతా టైంలో ఏం చేయాలి? ఎక్కువ టర్బో డ్రింక్స్ అంటే ఫైబర్, మీకు అన్ని అఫోర్డబిలిటీ చేయలేరు, షేక్ 3 సార్లు తీసుకున్నారు, అఫ్రెష్ లో అలో ప్లస్, అలో కాన్సన్ట్రేట్, లేదంటే వాటర్ ఇంటేక్ కింద చెప్పా కదా, కీర ముక్కలు, పుదీనా ఇలాంటివి వేసుకొని వాటర్ ఎక్కువ తీసుకోవడం, దాంతోపాటు అఫ్రెష్ ఎక్కువ తాగడం, ఇలా డీటాక్స్ ఒక డే అంతా కూడా వారంలో ఒక డేని క్లీనింగ్ డే పెట్టుకోండి. ఇల్లు శుభ్రం చేసుకుంటాం కదా, పండగలు వస్తే బుజులు దులుపుతాము, రోజు ఇల్లు క్లీన్ చేసి మాపింగ్ చేస్తాము. అలాగే మన బాడీని వారానికి ఒక్కసారి, టెంపుల్ కదా ఇది, మన బాడీ ఈజ్ అ టెంపుల్, మన దేవాలయం లాంటిది కదా, దీన్ని క్లీన్ చేసుకోవాలంటే వారానికి ఒక్కరోజు డిటాక్సిఫైయింగ్ డే, సండే పెట్టుకుంటారా, వెన్స్డే పెట్టుకుంటారా, థర్స్డే, ఎనీ డే, ఎనీ బిగ్ డే పెట్టుకొని మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ చేయండి లిక్విడ్ తోటి. అప్పుడు లివర్ అనేది బాగా క్లీన్ అవుతుంది, ఫ్రీ మోషన్ అయిపోతుంది. ఫ్రీ మోషన్ అయింది అంటే 2-3 సార్లు కూడా మోషన్ అవుతుంది, కంగారు లేదు. ఎక్కువ వాటర్ ఇంటేక్ చేయటం వల్ల నో ఇష్యూ. బట్ ఎక్కువ మెడిటేషన్ లో ఉండండి, ఆటోమేటిక్ గా బాడీ క్లెన్స్ అయ్యి మళ్ళీ రిపేర్ అయ్యి నిద్రపోయి లేచేసరికి సెట్ అయిపోతుంది మీ బాడీ. ఇది ట్రై చేయండి. ఆ ప్రాసెస్ లో మల్టీవిటమిన్ ఫార్ములా 2 ఎక్కువ తీసుకోండి. ఎందుకు? 23 రకాల విటమిన్స్ ఉన్నాయి, 114 రకాల విటమిన్స్ డైలీ కావాలి ఆర్డీఏ ప్రకారం. ఇందులో విటమిన్ సి ఉంది, ఈ ఉంది, ఎర్గో క్యాల్సిఫెరాల్ ఉంది, విటమిన్ సి ఉంది, అలాగే బీటా కెరటిన్, విటమిన్ ఏ ఉంది. ఈ మరి మల్టీవిటమిన్ బయట మార్కెట్ లో ఉంది కదా, ఇది ఎందుకంటే ఇది మొక్కల నుంచి తీస్తారు, ఫైటోన్యూట్రియంట్. అట్ ద సేమ్ టైం ద్రాక్ష గింజలు, అలాగే దానిమ్మ గింజలు, వాటి నుంచి తీస్తారు, పీస్, గ్రీన్ పీస్. సో దీనివల్ల మనకి మంచిగా అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరుగుతుంది లివర్ కి. అలాగే మళ్ళీ ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తో పాటు సెల్ యాక్టివేటర్ వాడుకోవాలి. సెల్ యాక్టివేటర్ ఏంటి అంటే ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, ఆలా అంటారు. ఈ ఆలా ఏం చేస్తుంది అంటే బాడీని వెల్ బీయింగ్ గా ఉంచడానికి, ఇందాక ఫస్ట్ లో చెప్పాను, న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది లివర్ అని చెప్పా. ఆ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ కెపాసిటీ పెంచుతుంది సెల్ యాక్టివేటర్. ఈ సెల్ యాక్టివేటర్ తీసుకోవడం వల్ల బొటానికల్ అంటే మొక్కలు బాటనీ అంటాం కదా, అదే మొక్కలు పండ్ల నుంచి తీసింది. ఇది కూడా మనకి మార్కెట్ లో దొరికే ఆలాకి ఈ ఆలాకి డిఫరెన్స్ అదే, ఇది ఫైటోన్యూట్రియంట్, అది ఫార్మాసిటికల్. అలాగే ఫైబర్ నేను చాలాసార్లు చెప్పా కదా టిప్ ఇది, ఫైబర్ ఎక్కువ తీసుకోండి, షేక్ లో కానీ, లేదంటే ఫ్రూట్స్ మీద జల్లుకొని కానీ, సలాడ్ లో కానీ, మజ్జిగలో కానీ, అఫ్రెష్ లో కానీ, ఎలోలో కానీ, ఎనీ టైప్ ఆఫ్ లిక్విడ్ డైట్ లో యూ కెన్ యాడ్ ఫైబర్ యాజ్ అ సూప్ లో కానీ, చపాతీ పిండిలో కానీ, దోశ పిండిలో, ఇడ్లీ పిండిలో, ఎనీ బ్యాటర్ లో యూ కెన్ మిక్స్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్. అది ఏమి ఫ్లేవర్ ఉండదు, మంచిగా గట్ హెల్త్ ని శుభ్రపరుస్తుంది, ఫ్రీ మోషన్, బవల్ మూమెంట్ కి, లివర్ డిటాక్సిఫై అవుతుంది. అలాగే యాక్టివ్ ఫైబర్ సప్లిమెంట్, ఇందులో కూడా ఓట్ బీటా గ్లూకాన్ అంటే ఇన్సాల్యుబుల్ అండ్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఆ బఠానీల నుంచి, నెక్స్ట్ ఓట్స్ నుంచి తీస్తారు, మొక్కల నుంచి తీస్తారు. ఇది టాబ్లెట్ ఫామ్ లో ఉంటుంది, అది పౌడర్ ఫామ్ లో ఉంటుంది. ఎలో కాన్సన్ట్రేట్ వచ్చి బాడీ మొత్తం ఇక్కడి నుంచి ఈ ఈసోఫేగస్ ఫుడ్ పైప్ దగ్గర నుంచి కింద ఇంటెస్టైన్, రెక్టమ్ వరకు కూడా మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. అలో కాన్సన్ట్రేట్ లో ఏకైక పౌడర్ ఫామ్ లో ఉండే ప్రొడక్ట్ మనదే, అలో ప్లస్ అనేది. అలో ప్లస్ కానీ అలో కాన్సన్ట్రేట్ కానీ రెండు కూడా మంచిగా డైజెస్టివ్ ట్రాక్ ని, ఈ జీర్ణకోశ సంబంధిత వ్యాధులు రాకుండా, అలాగే లివర్ ని డిటాక్సిఫై చేయాలన్నా మంచిగా పనిచేస్తుంది. మీరు ఏది లేదు అంటే హ్యాపీగా 4-5 సార్లు నీళ్ళలో, చల్లటి నీళ్ళలో కానీ, వేడి నీళ్ళలో కానీ అఫ్రెష్, అలో ప్లస్ ఈ 3 వేసుకొని ఒక డేలో ఒక 5-6 సార్లు తాగండి, ఫ్రీ మోషన్ అవుతుంది, లివర్ బాగా డిటాక్సిఫై అవుతుంది. ఈ ప్రాసెస్ లో స్కిన్ గ్లో అవుతుంది ఆడవాళ్ళకి, సీరియస్లీ స్కిన్ భలే గ్లో అవుతుంది ఎక్కువ లిక్విడ్ డైట్ చేసినప్పుడు. అందుకనే
నిన్ను నువ్వెంత ప్రేమిస్తావో మీ అమ్మని ఎంత ప్రేమిస్తావో లివర్ని అంత ప్రేమించమంటున్నారు. దిస్ ఈస్ ద టాపిక్ అండి. ఆ మంచిగా మీరు, ఇది పాతదిలేండి, సారీ. దిస్ ఇస్ ద టాపిక్, బ్యాక్ టు ఎంసీ. మంచి ఫుడ్ తీసుకోండి, గైడెన్స్ లో ఉండండి, మీకు లివర్ ఇష్యూస్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు. బ్యాక్ టు ఎంసీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అర్థమైందా? ఎంత మందికి ఎంత బాగా అర్థమైంది? ఒకసారి సింబల్స్ ఇవ్వండి. హార్ట్ సింబల్ ఇస్తారా, సెలబ్రేషన్ ఇస్తారా? మీకు అర్థమైంది. సింబల్స్ మీరు ఇచ్చేదాన్ని బట్టి అసలు స్క్రీన్ కనపడకూడదు, ఎవరి మొహం కనపడకూడదు, మొత్తం నిండిపోవాలి అంతే. ఓకేనా? ఎవరైతే ఫీడ్బ్యాక్ ఒక 2 to 3 మెంబర్స్ తీసుకుంటాము. ఈ రోజు విన్న టాపిక్ లో మాకు ఇది అర్థమైంది అన్న వాళ్ళు స్వీట్ అండ్ షార్ట్ గా ఫాస్ట్ గా అడ్రైజ్ చేయండి, వాళ్ళకి అవకాశం ఇస్తాము. చందన మేడం, ఆ స్వీట్ నేనే మేడం అంటే. మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం, చెప్పండి. ఇది మాత్రం చాలా అసలు ఎమోషనల్ టాపిక్ ఇది. మేడం మదర్ లాగే మా డాడీ కూడా లివర్ సిరోసిస్తో చనిపోయారు. బిఫోర్ నాకు మా కోచ్ చెప్పినప్పుడే నేను కానీ వినుంటే, 1 year నేను వినలేదు, వినుంటే మా డాడీకి ఆ పరిస్థితి వచ్చేది కాకపోవచ్చు. నాకు తెలిసిన 28 రోజులకే మా డాడీని పోగొట్టుకున్నాము. అంటే సిరోసిస్ అని తెలిసిన తర్వాత 9 months అండ్ 1 year టైం ఇచ్చారు. అవన్నీ మేము చూడకూడదు, ఆయన పడకూడదని చనిపోవాలని కోరుకున్నాను మేడం నేను. అసలు అది చాలా బాధాకరము. అసలు ముందుగా పరిచయం అంటే మా డాడీ కూడా హెల్తీగా ఉండేవాడు, ఈ కమ్యూనిటీలో ఉండేవాడు, అండ్ చాలా బాగుండేది అనిపించింది నాకు. చాలా ఎక్సలెంట్ టాపిక్ అసలు అది. చాలా బాధగా ఉంది మేడం చెప్తూ ఉంటే. ఆ రిజల్ట్ చెప్పినప్పుడు కూడా నేను ఎప్పుడు ఎమోషనల్ అవ్వలేదు. ఈరోజు అసలు టాపిక్ చెప్తూ ఉంటే మా డాడీ గుర్తొచ్చాడు. ఒక్కరోజే బాధపడ్డాడు. లాస్ట్ రోజు ఒక బౌల్ నిండా బ్లడ్ వామిటింగ్ జరిగింది. ఎప్పుడు చెప్తూ ఉండేవాడు మోషన్ ప్రాబ్లం ఉంది, నేను హాస్పిటల్లో జరుగుతుంది, ఆయన ట్రీట్మెంట్ జరుగుతుంది, బట్ ఆయన తట్టుకోలేకపోతున్నాడు. బట్ మాకు అది అసలు లివర్ గురించే తెలియదు. అనవసరంగా చదివించారేమో మమ్మల్ని అనిపించింది. ఎందుకు చదువుకొని వేస్ట్, లివర్ గురించి తెలుసుకోలేదు. బట్ పేరెంట్స్ హెల్త్ గురించి, ఆయనకి ఎక్కువ మెడికేషన్, స్ట్రెస్, స్లీపింగ్కి టాబ్లెట్స్, షుగర్కి ఏది పెట్టిన టాబ్లెట్స్ వాడడము, అట్లా అట్లా ప్రాబ్లం అయిపోయింది. తెలుసుకునే టైంకి మన చేతుల్లో ఏమీ ఉండదు. అందులో హాస్పిటల్కి పెట్టుకోవాల్సి వచ్చిన అంత పరిస్థితి కాదు. ఎక్సలెంట్ టాపిక్ మేడం. సూపర్ మేడం. మీరు డోంట్ వరీ, ఇప్పటికైనా నాకు పరిచయం అయింది కాబట్టి మీకు తెలిసిన విషయాన్ని ఎక్కువ మందికి మీరు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ లక్ష్మణ్ గారు సారు, నేను కూడా రెండో స్వీట్ మేడం అన్నాను. గుడ్ మార్నింగ్ మేడం. మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది సార్? మేడం గారు, యాక్చువల్లీ నేను బిఫోర్ బ్యాక్గ్రౌండ్ ఆటో డ్రైవర్ మేడం. ఆటో డ్రైవర్ ఉన్న టైంలో నేను హెవీగా డ్రింకింగ్ చేయడం కానీ, లేదంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ డ్రింక్స్ తీసుకోవడం, ఎక్కువ టీలు తాగడం వల్ల నాకు అసలు ఫ్యాటీ లివర్ దాటి లివర్ సిరోసిస్ వరకు వెళ్ళిపోయింది మేడం. సేమ్ టైమ్ నేను ఇంకెన్ని రోజులు బతకను, ఇంక చనిపోతానని ఇన్సూరెన్స్ కూడా చేయించుకున్నాను. ఆ స్టేజ్ లో ఉన్న టైంలో హెల్దీ కమ్యూనిటీలో ఒక అమ్మాయి నాకు ఇన్విటేషన్ ఇచ్చింది. జస్ట్ ఈ రోజు మీకు ఏం కనెక్ట్ అయింది? ఈ రోజు సెషన్ విన్న తర్వాత మీరు ఇది నాలెడ్జ్, నాకు ఇది నాకు హెల్ప్ అయింది, బాగా ఈ పాయింట్ నాకు కనెక్ట్ అయింది, సో ఇంక నుంచి నేను ఆ మిస్టేక్ చేయను అనుకున్న పాయింట్ ఏదైనా ఉంటే చెప్పండి. ఈ మిస్టేక్ ఏం చేయనంటే, ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా వాటర్ కరెక్ట్ గా తీసుకోవడము, కరెక్ట్ గా మెయింటైన్ చేయడము, ఈ ఆల్కహాల్ కానీ ఇలాంటివి ఏవి ఎప్పుడు తీసుకోకుండా హెల్దీగా మెయింటైన్ చేయాలని స్టార్ట్ చేస్తాం. సూపర్, బాగుంది, చాలా బాగా మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం గారు. సూపర్. ఎందుకంటే రిజల్ట్ షేరింగ్ కి టైం కాదు ఇది కేవలము మీకేం అర్థమైంది అనే దాని గురించి ఒక పాయింట్. చాలా మందికి అర్థమై ఉంటుంది కానీ వాళ్ళు చెప్పలేదు. వీళ్ళు గుడ్ పర్సన్స్ ముందుకు వచ్చారు. చెప్పండి మాధవి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం, ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను మేడం. ఎందుకంటే మా సార్కి రియల్ ఎస్టేట్ బిజినెస్, తను రోజు డ్రింక్ చేస్తారనమాట. నేను ఎంత చెప్పినా వినరు.
అంటే మరి వాళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్స్ నుంచి బయటికి రావాలని. కానీ మేడం మీరు చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద సబ్జెక్ట్, ఎవ్రీ పాయింట్ నేను రాసుకున్నాను మేడం. నిజంగా పీచు పదార్థం, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వాడాలి, సలాడ్స్ మేడం అలా కూడా చెప్పారు. సో నేను అలోవెరా కాన్సన్ట్రేట్ ఫ్రెష్ మా సార్కి నేను సజెస్ట్ చేశాను, వాడుతున్నారు మేడం, ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. కానీ మనం ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది మన మేడం ఎంత క్లియర్ గా చెప్పారంటే, తనకి యూరిక్ యాసిడ్ కూడా ఉంది మేడం ప్రాబ్లమ్. నిజంగా తనకి నమ్మకం లేదు, కానీ తన కాళ్ళు పట్టుకున్నాను, నా హస్బెండ్ కాళ్ళు పట్టుకున్నాను వాడమని. ఇప్పుడు వాడుతున్నారు ఆయన. నిజంగా గాడ్ గ్రేస్, నేను ప్రే చేసుకున్నాను మా దేవుడికి, ఇప్పుడు మారి ఆయన మారారు మేడం. ఇప్పుడు కొన్ని విషయాలు ఆయనకి నేను చెప్తాను, ఏవైతే రాసుకున్నానో అన్ని చెప్తాను. మాకు కూడా ఉంది మేడం స్కిన్ ఎలర్జీ, ఇదంతా వస్తుంది. ఇప్పుడు తెలుసుకున్నాం దీనివల్ల లివర్ ప్రాబ్లం ఉండడం వల్ల స్కిన్ ఎలర్జీ వస్తుందని. ఎక్సలెంట్ రిజల్ట్ మేము ఈ హెల్దీ కమ్యూనిటీలోకి వచ్చి తెలుసుకున్నాం మేడం. నిజంగా ఓవర్ స్ట్రెస్, మా సారు ఓవర్ స్ట్రెస్ అవుతారు, అస్సలు ఆయనకి రెస్ట్లెస్ అన్నమాట. ఎవ్రీ మినిట్ 1000 కాల్స్ వస్తాయి తనకి, అలా స్ట్రెస్. ఇలా మేడము తన లైఫ్ స్టైల్లో ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ తన గురించి చెప్తున్నట్టుగా ఫీల్ అయింది ఈ రోజు. సో అలా ఫీల్ అవ్వాలి అంటే వినగలిగింది, వినింది కాబట్టి ఈరోజు కరెక్షన్ చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయింది. సో అలా ప్రిపేర్ అయిన వాళ్ళలో అప్పో 77 ఇయర్స్ అంట ఈ మేడము కోడ్ పెట్టుకోలేదు. అన్నిటి ఇద్దామా? సరే ఒక్కసారి ఇద్దాం. ఒక కింద చేయబెట్టుకొని మరి చూస్తుంది. మేడం గుడ్ మార్నింగ్, మీకేం పాయింట్ కనెక్ట్ అయింది? గుడ్ మార్నింగ్ మేడం. లివర్ ఎంత ముఖ్యమో దాన్ని ఎలా కాపాడుకోవాలనేది నాకు బాగా అర్థమైంది. మెడిసిన్ ఎక్కువగా తీసుకోకూడదు. ఇప్పుడు చాలా వరకు వింటున్నా లివర్ ప్రాబ్లమ్, మేము అసలు డ్రింక్ చేయము, ఫుడ్ కూడా పర్ఫెక్ట్ గా తీసుకుంటాము అనేది. కానీ నాకు ఇప్పుడు మేడం చెప్పాక అర్థమైంది, మందులు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా లివర్ ప్రాబ్లం వచ్చింది. ఎట్లా పడితే అట్లా మందులు వేసుకోకూడదు, అట్లాగే వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి అని చెప్పేసి బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కానీ కోడ్ పెట్టుకోండి ఈ ఒక్కసారి. Okay, madam. అన్నిటి ఇమ్మని చెప్పారు మీకు, అందుకు ఇచ్చాను. నెక్స్ట్ వివో Y11 5G, వీళ్ళు కూడా అంతే కోడ్ పెట్టుకోలేదు. ఇలా కోచెస్ చూడండి ఒకసారి, కోచెస్ చూసి వాళ్ళకి కరెక్షన్ చేయండి. చెప్పండి మేడం మీకేం కనెక్ట్ అయింది ఈరోజు సెషన్ లో? మేడం గారు గుడ్ మార్నింగ్, మీ పేరు తెలియదు కదా, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, మీకేం కనెక్ట్ అయిందండి ఈరోజు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంజు మేడం కి చాలా చాలా థ్యాంక్ యూ మేడం. పంపించేద్దాం మేడం, థ్యాంక్స్. ఓకే ఇచ్చేద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ చాలా వాటర్ ఎలా తీసుకోవాలి, అఫ్రెష్ ఎన్నిసార్లు తీసుకోవాలి, ఒక రోజు మొత్తానికే తీసుకోవాలి. చాలా అది లివర్ గురించి అయితే ఇంత బాగా చెప్పారంటే, చాలా వరకు ఇన్ని విషయాలు ఎవరికి తెలియవు మేడం. ఈరోజు చాలా మందికి హ్యాపీనెస్ అనిపిస్తుంది. షేక్ తీసుకోవడం కానీ, అఫ్రెష్ తీసుకోవడం, పేర్లు కూడా చాలా హ్యాపీ మేడం. థ్యాంక్ యూ. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఈ మాత్రం అర్థం చేసుకుంటుంటే ఆ చెప్పేటువంటి స్పీకర్స్ కి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అర్థం చేసుకోవడం అంటే ఏంటి? అవలంబించడం అంటే మనం పాటించడం. ఏదైనా విన్నాము అంటే అది పాటించగలగాలి. ఓకేనా? దానికోసమే స్పీకర్స్ వచ్చి చెప్తారు. ఈ స్పీకరే కాదు, ఏ స్పీకర్ ఉద్దేశం కూడా ఇదే. ప్రతి ఒక్కరిలోకి ప్రతి విషయము మైండ్ కి అర్థమయ్యేలా ఇంజెక్ట్ చేయాలనే ఉద్దేశము. సో దాన్ని మీరు పర్ఫెక్ట్ గా తీసి రిసీవ్ చేసుకోగలిగితే చాలు. మీరు మారి మీ కుటుంబాన్ని మార్చుకోండి, మేము కూడా మీతో సహకరిస్తాము, మా కుటుంబాన్ని కూడా మార్చుకుంటాం. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు లైవ్ ఎలెన్స్ క్లబ్ కి, ఓకేనా, మా కోచ్ కి, సీనియర్ కోచెస్ అందరికి కూడా మీ ముందు వచ్చి ఇలా మాట్లాడి మా ఫీలింగ్స్ ని మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు జరిగేటువంటి సెషన్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే ఈవినింగ్ మీకు జరిగేటువంటి హెల్పింగ్ హ్యాండ్ సెషన్ లో అడగండి. అదే విధంగా మీ కోచ్ కు మాత్రమే ఫోన్ చేయండి, ఎవరిని కన్సల్ట్ అవ్వద్దు, వాళ్ళు మాత్రమే మీ మంచి కోరుకుంటారు. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే. ఒకసారి Thank you.